ప్రస్తుతం మనం కాకినాడ రూరల్ ఉన్నాం. అసలు ఎన్నికలు సమరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అసలు ఎన్నికలు సమరం మొదలవడంతో అసలు ఎవరికి పట్టం కడతారో ప్రజలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రస్తుతం ఎన్నికలు సమరం మొదలైంది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే కాకినాడ రూరల్ సంబంధించి ఏ పార్టీ పడుతున్నారు? కాకినాడ రూరల్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మంచితనం ఉందండి. ఎందుకంటే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు కన్నబాబు గారు మంచి అభివృద్ధిని చేశారు. ఇక్కడ మొత్తం నియోజకవర్గం వైడ్ మొత్తం అంతా కూడా అభివృద్ధిని చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటారు తప్ప రాబోయే కాలంలో మళ్ళీ ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందాలన్నా కొనసాగాలన్నా అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారు తప్ప వేరే వ్యక్తిని ఎవరూ ఆశించలేదండి. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మా ఆకాంక్ష. సార్, మనం చూసాము ఇప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కన్నబాబు గారు నెగ్గారు. అయితే ఇప్పుడు పక్కనున్న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు. ఇక్కడేమో రూరల్ సంబంధించి నానాజీ ఉన్నారు. అయితే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఇక్కడ పడదంటారా? జనసేన ప్రభావం ఇక్కడ ఏం పడదండి. ఎందుకంటే గతంలో పీఆర్పీలో కన్నబాబు గారు ఎమ్మెల్యేగా పీఆర్పీలో నెగ్గారు. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తే స్వల్ప తేడాతో ఓడిపోయారు తప్పితే అది పార్టీ తరఫున ఓడిపోలేదు, ఇండిపెండెంట్గా వేశారు ఆయన. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన అభివృద్ధి చూసి ప్రజలు ఓటేశారు. 44,000 పైచీలకు ఓట్లతో గెలిపించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం ఏం లేదండి. ఎందుకంటే 2 నెలల క్రితం జనసేన పార్టీ టీడీపీ అన్నీ పొత్తు పెట్టుకొని క్యాండిడేట్ని ఖరారు చేసి ఇక్కడ 2 నెలల్లో ఏ విధమైన ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్తారండి? ఏ విధంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందని చెప్పేసి నాకు అర్థం అవ్వట్లేదు. అందుచేత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినా కూడా మాకు రూరల్లో ప్రభావం పడదండి. నానాజీ గారు నెగ్గుతారండి. అంటే దేనికోసం నెగ్గుతారు మీరు అనుకున్నారు? నానాజీ గారు అంటే మాకు అభిమానం అండి. మేము ఎలా అనుకున్నాం, అక్కడ కన్నబాబు ఏం చేయలేదండి, ఇక్కడ ఏ పని చేయలేదు. ఏదో అమ్మఒడులు అవి ఇచ్చారంటున్నారు కానీ ఏవి కూడా అవలకి సరిగా ఇవ్వలేదండి. అతను కళ్ళడానికి వెళ్తేనే కనపడలేదండి ఎప్పుడు కూడా. నానాజీ గారు మేము అందరూ కూడా అభిమానంగా వేస్తామండి ఓట్లు అంతే. అంటే పంతం నానాజీ గారు నగ్గితే ఏమైనా అభివృద్ధి చెందామన్నారా? చెందుతుందండి. నానాజీ గారు నగ్గితే చేస్తారండి. అతను ఇంతకుముందు అతను చేసిన అనుభవం ఉందండి, చేస్తారు. అతను పని కూడా చేస్తారండి. సెంటుకూరడు వెళ్ళి అడిగినా సరే ఏదన్నా సరే సెంటుకూరలో సమాధానం చెప్తారండి. అతను రెక్లెస్ గట్రా ఏముండదండి. ప్రతి ఒక్కరిని కూడా అభిమానంగా మాట్లాడతారండి. అసలుగా మా ఇంటి పక్కన కుర్రాడితో మాట్లాడిన 2 అతనితో ఇప్పుడు కన్నబాబుని కలాలంటే మనం ఒక రోజు అప్లికేషన్ పెట్టుకోలేండి. అతను కలాలంటే అతను నెగ్గా కూడా ఎప్పుడు వెళ్ళినా కనపడలేదండి. ఖచ్చితంగా ఎంత మెజారిటీ నెగ్గే అవకాశం ఉంది? నానాజీ గారు 50,000 ఓట్లు మెజార్టీ మీద నెగ్గుతారండి. 15 రోజుల ముందు ఎలక్షన్ ముందుసారి 15 రోజులు టైం ఉండగా ఎత్తేనే ఆ నోట్లు తెచ్చుకున్నారంటే అండి ఇప్పుడున్న ఊపి మీద 50,000 మెజార్టీ మీద గ్యారెంటీగా నెగ్గుతారండి. నానాజీ గారు గ్యారెంటీగా 50,000 మెజార్టీ మీద నెగ్గుతారు. ప్రస్తుతం మరొకరున్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరంటే ప్రజలకి ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తే బాగుంటుందండి. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రజల్లోని అన్ని మన్నన పొందాలి. ముందు మన్నన పొందిన వాళ్ళు వస్తే బాగుంటుంది మొత్తానికి. అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఎవరిని ఏమీ చేయట్లేదు మొత్తానికి. ఎవరైనా వస్తే మొత్తానికి రాజ్యాంగం అన్నది చెయ్యాలి కదండి, చేయట్లేదు. అందుకు ఎవరైనా మంచిగా వచ్చిన వాళ్ళే మాకు కావాలి. అంటే మీరు చూశారు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన వాళ్ళు చూశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వచ్చినాయి. ఈ 3 పార్టీలు అయితే బాగుంటుందా, లేకపోతే వైసీపీ 5 ఏళ్ళు చూసిన పాలన బాగుంటుంది, ఏది బాగుంటుంది అన్నారు? అలా అని కదండి. ఇప్పుడు మనల్ని జగన్ చూడమన్నారు, ఒక 5 ఏళ్ళు చూసాం. జగన్ పరిపాలన అందరికీ తెలుసు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుందేమని మా అభిప్రాయం. అలా కాదులేండి, ఎవరైనా ఇప్పుడు బాగా చేసేవాళ్ళు కావాలి మనకి, ప్రజల్లోని బాగా చేసేవాళ్ళు కావాలి అంతే అండి. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇద్దామని జనసేనకి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒకసారి మనం అతన్ని 5 సంవత్సరాలు భరించాం. ఈసారి అతనికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎలా ఉందో పాలన ఎలా ఉందో తెలుస్తుంది కదండి. అది ప్రజల్లోనే ఉందండి ఇదంతా. మేము అందరూ కలిస్తే కదా తప్పట్లు అవుతాయి, ఒక చేతితో ఏం జరగలేదు. మాకైతే పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి మేము ఓటు. ఆయన వల్ల వద్దండి, ఇది బాగా చేస్తారండి. ఉన్నవారు జగన్ గారు వచ్చి ఏం చేశారండి జనాలకి? అందరూ అప్పుల పాలు అయిపోయారండి, అందరూ వడ్డీలు కట్టుకుంటున్నారు. అందరూ ఏం చేశారండి అసలు జనాలకి? కన్నబాబు గారు మా రూరల్గా ఏం చేయలేదండి. కన్నబాబు గారు ఈ శివరాకి చూస్తే అన్ని గోతులండి, రోడ్డు అంతా గోతులే. ఈ శివ నుంచి గైగులపాటి సెంటర్ కాడి నుంచి మాదపట్నం దాకా అన్ని గోతులండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాడండి. అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది, ఏం చేశారా? ఉద్యోగాలు ఏం చేశారండి? కుర్రోళ్ళకి యువతలు అందరూ కూడా తాపి పనులకి కూలి పనులకి గట్రా పోతున్నారు. ఏం చేశారండి? ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. తాపల్లోకి వెళ్దామంటే ఇసుక లేదు. ఇంకెలాగండి, ఇంకెలా బతికితే యువత?
అంటే ఏ పార్టీతో ఉంటుంది? మాకైతే జనసేన అండి. కాకినాడ రూరల్లో సప్పవరం గ్రామం జనసేన కొట్టేద్దండి. 190%. మెజారిటీ ఎంత రావచ్చు? మెజారిటీ అంటే ఇంకా 50%, 60% వరకు రావచ్చు. జై జనసేన. ఆయన మాకు రూరల్కి అయితే పంట నానే చేయడండి. మాకు యువతకి అదైతే దైవుడండి నానాజీ గారు. ఆయన తప్ప ఇంకెవరు రాడండి రూరల్కి. ఆయనే ఎమ్మెల్యే అవుతాడండి. జనాలు కూడా ఒకటే కోరుకుంటున్నాయండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జనసేనకే వేయాలండి ఓటు. ఇంకా రెండో పార్టీకి ఎవరికి వేసినా కూడా సర్వనాశనం అయిపోతాడండి. జనాలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలదు. మన ఏ కర్ణాటక, ఏ హైదరాబాద్, ఏ తెలంగాణ పోవాలండి. మా దగ్గర జగన్ గారిని వచ్చాడంటే ఆయన సీఎం అవుతే ఇంక ఇదే పరిస్థితి అండి. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందండి. దేనికోసం వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, తర్వాత చాలామందికి ప్రజలకి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారండి. ఆయన ఏర్పాటు చేసి తద్వారా వాలంటీర్లు మరి అవ్వాతాతలకి ఉదయమే లేచి 1వ తారీఖున పొద్దుటే ఇంటింటికి అటుకెళ్ళి పెన్షన్లు ఇచ్చే ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగా ఆడబడుచులకి మరి విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ప్రతిదీ కూడా చాలా చక్కగా అమలుపరిచి మరి నిరుపేద ప్రజలందరినీ కూడా ఆదుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదండి. సార్, ప్రధానంగా చూసుకుంటే మీరు ఒక స్కూల్ టీచర్, ఒక ప్రైవేట్ విద్యాసంస్థలు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు పెట్టారని చెప్పి ఒక విద్యాసంస్థలు చెప్తున్నారు. మరోపక్క చూస్తే ఇప్పుడు కాకినాడ రూరల్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా మీరేమనుకున్నారు? అది ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆచరణలో కొన్ని సూచనలు పెట్టారండి. మాట్లాడి చిన్న చిన్న స్కూల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఎందుకంటే పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని ఫీజులు దోచేస్తున్నారన్న ఆలోచనతో ఆ స్కూల్ మీద పెట్టారు తప్పితే మాట్లాడి చిన్న చిన్న స్కూల్ని ఎప్పుడు చాలా బాగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ఆయన ప్రతి చిన్న స్కూల్ని కూడా ఆయన ఆదుకున్నారు. కాకినాడ రూరల్ సంబంధించి మీరు వైసీపీ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? కాకినాడ రూరల్లో మా కన్నబాబు గారికి నిజంగా ఇంచుమించు ఒక 60-70 వేల ఓట్లు మాత్రం మెజారిటీ వచ్చే సూచనలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన గడప గడపై తిరిగి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి మన కన్నబాబు గారండి. కాకినాడ రూరల్లో అత్యధికంగా ఇప్పటి వరకు ఎవరికి ఇన్ని పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవండి. మరి కాకినాడ రూరల్లో ప్రతి ఒక్క నిరుపేదకి పట్టాలు ఇచ్చిన ఘనత మా కురసాల కన్నబాబు గారిదే. కాబట్టి ప్రతి ఒక్క అవ్వ తాతలు కానీ, ఆడబడుచులు కానీ, అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరూ కూడా మా కన్నబాబు గారు వెంటే ఉంటారు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ముందు ఉంటారు వాళ్ళందరూ కూడా. కాకినాడ రూరల్లో అయితే మన ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారే గెలుస్తారండి. ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ కాదు. జగనన్న గారు ఎలా మాటిచ్చి మడం తప్పకుండా ఉన్నారో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ కురసాల కన్నబాబు సార్ అయితే అందరికీ కూడా అందుబాటులో ఉండి పెద్ద చిన్న తేడా భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్యేగా చేసే పనులు కాదండి, ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చేశారు. ఇక్కడైతే కళ్ళు మూసుకొని తెరిచేలోపు కురసాల కన్నబాబు గారు గెలిచేస్తారండి డెఫినెట్గా. అలా చెప్తున్నారమ్మా. ఉదయం 11 అయితే కానీ ఎమ్మెల్యే గారు బయట రారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అది యాంటీగా ఉండి కిట్లేని వాళ్ళు చెప్పే మాటలండి. సార్ అయితే అందరికన్నా ముందే వచ్చి ఉంటారు, అందరికీ అందుబాటులోనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, మనం పక్కింటి వాళ్ళు గొడవలు పెట్టుకుంటే ఎన్నో మాట్లాడతాం. అలాగే ఎస్పెట్టి వాళ్ళు సార్ మీద వేసే నిందలు, అవి అపోహలు, అవన్నీ పట్టించుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే వైసీపీకి సంబంధించి జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో జనసేన నగ్గుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరోపక్క పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు. దాని ప్రభావం ఇక్కడ ఉన్నారు. ఎలా ఉంటుంది అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో సినీ నటుడిగా ఉన్నారు కనుక ఆయనకి ఇప్పుడు ఏజ్ బారైందో లేదంటే నటించడానికి రావద్దని చెప్పారో తెలీదు. అందుకని చెప్పేసి రాజకీయాల మీద పడ్డారు. సీఎంగా మన జగనన్న గారు వస్తారు, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు సార్ వస్తారు. అక్కడైతే డెఫినెట్గా వంగ గీత గారు ఎంపీగా వస్తారు. ఎందుకంటే అండి మన వైఎస్ఆర్సీపీకి ఉన్నంత మంచి అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు సినీ నటులు, అక్కడ యవనస్తులు ఉన్నారు కనుక ఫ్యాన్స్ ఉండే ఉంటారు కొందరు. కానీ అలా అని చెప్పి వాళ్ళ ఓట్లు కొందరికి లేవు. అక్కడ ఏమీ వాళ్ళు గెలవరని అంటున్నాను నేనైతే. ఇప్పుడు 2019లో కూడా ఆయన సినీ నటుడిగా ఉన్నారు. ఇప్పుడు 2024 కూడా ప్రశ్నించినట్టు ఆయన సినీ నటుడిగా ఇంకా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ చూస్తే కాకినాడ రూరల్ కానీ, పిఠాపురం కానీ, అంటే జనసేనకు సంబంధించి కాపులు కానీ, చెట్టుబల్జీలు కానీ వీళ్ళందరూ కూడా ఓట్లేస్తూ మరోపక్క చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? కులం మొత్తం చూడకుండా ఉండేవాళ్ళు మనుషులు. కాపు అంటే కాపులు ఒకరే వేసేస్తే గెలిచేస్తారండి.
కాపులు ఒకరే వేసేయడానికి వాళ్ళ మెట్టుగా ఉన్న ఎంపీ గారా సినీ నటుడు మా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మా కురసాల కనబాబు సార్ ఉన్నారు రూరల్గా, కాపులు మరి సార్ వాళ్ళు కూడా కాపులే. అలా అని చెప్పి మా కాపులు వేస్తేనే మేము గెలుస్తానని అనలేదు. ఇప్పుడు బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, సెటిబిలిజీలు కావాలి, అందరూ కావాలి. అందరూ ఉంటేనే మనం ఉన్నాం. ఎవరైనా సరే ప్రజలు ఉంటేనే మనం ఉన్నాం. అందరిని ఎక్కించాలన్న ప్రజలే, అందరిని దింపించాలన్న ప్రజలే. కులం పూర్వకంగా ఉంటే కులం గెజ్జి అంటారు, కానీ ఇంకా కులం మొత్తం చూడకుండా వ్యక్తులనే కోరుకుంటారు. కురసాల కనబాబు గారు రూరల్ ఎమ్మెల్యే గారికి ఏ రోజు కూడా మేము కాపు మాకు ఇలాగా అని చెప్పేసి అనలేదండి. ఇప్పుడు కాపులు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి బాగాడితే ఒక 50 ఓట్లు పడతాయేమో, అంతకు మించి ఎక్కువ పడవు కదా. మరి మిగతా క్యాస్ట్లో లేరు కదా. కాపు అంటే కాపే కదా వేసుకుంటారు. రూరల్ కన్నబాబు గారు నగ్గుతారని చెప్పి మీరు అంత బలగు చెప్తున్నారు. ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? గతంలో వచ్చేదానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ వస్తుందని నేను హామీ ఇవ్వగలనండి. ఎందుకంటే ఇక్కడ జనసేన తరపు నుంచి పంత నానేజీ గారు ఎమ్మెల్యే గారుగా పోటీ చేస్తున్నారు. ఆయన గట్టిగా మాట్లాడితే హెల్త్ పూర్వకంగా చనిపోతారేమో అన్న భయం జనాల్లో వాళ్ళకే ఉంది. ఇప్పుడు అతను ఏదో మనం తప్పుపెట్టి మాట్లాడతలేదు, వాళ్ళకే ఉంది. అతనికి హార్ట్ ప్రాబ్లం అంటున్నారు. ఆయన ఇక్కడ కురసాల కనబాబు సార్లో పెదాల మీద చిరునవ్వు, మొఖలో కళ, అతను ఒక వ్యక్తిగతంగానే మంచి మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే కనబాబు సార్ మాత్రమే. పంత నానాజీ గారు గట్టిగా మాట్లాడితే చనిపోయేలా ఉన్నారు. వాళ్ళు ఏదో సినీ నటులు సరదా మీద చాలామంది మేమున్నాం అంటున్నారు. టైం వచ్చేటప్పటికి ఎవరు ఉండరు. ఏ సీఎంగా కూడా ఇంత మంచి పనులు చేయలేదు, ఇన్ని పథకాలు జనాల్లోకి తేలేదు, ఇన్ని స్కూల్ డెవలప్మెంట్స్ కానీ, ఇంత జనాలు ఆకర్షవంతంగా ఆకట్టుకోవడం కానీ, ఇంత మంచితనం సంపాదించుకోవడం కానీ అది మన వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే సిద్ధం. ఇక్కడ రూరల్లో వచ్చి పంత నానాజీ గారికి తిరుగులేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది సంక్షేమ పథకాలు ఒకటే కాదండి, అభివృద్ధి అనేది ఉండాలి. ప్రతి చదువుకున్న సామాన్య వ్యక్తి ఆలోచించవలసింది ఏంటంటే అభివృద్ధి అండి. నాకు అమ్మఒడి ఇచ్చేస్తున్నారు, లేదంటే మా అమ్మగారికి 18,500 ఇచ్చేస్తున్నారు, లేదంటే ఇంకోటి పథకాలు ఇచ్చేస్తున్నారు. ఇది కాదండి, అభివృద్ధి అనేది జరగాలి. కన్నబాబు గారు ఎలాంటి వారు అంటే ఏదన్నా ఫంక్షన్లకి, మీటింగ్లకి, ఏదన్నా పెద్ద ఆటలకే కదా, సామాన్యుడికి ఏమైనా జరిగితే అటెంప్ట్ అయ్యే స్థానంలో ఆయన లేరండి. తర్వాత ఇళ్ళ స్థలాలు ఇచ్చారండి. ఇక్కడ రూరల్లో పట్టాలు ఇచ్చారు తప్ప దానికి భూమి ఎక్కడుంది, ఏం చేస్తున్నారు ఏంటి అనేది అసలు ఇంత కూడా లేదండి. వేరే స్టేట్లో వేరే ఎమ్మెల్యేగా నియోజకవర్గాల్లో మంచి స్థలాలు కొద్దిగా ఇచ్చిన వాళ్ళు భయపడి కట్టేసుకున్నారు, ఏమైనా లాగేసుకుంటారు ఏమైనా స్థలంలో. ఇప్పుడు అక్కడ ఉందండి కోమరగిరి, నేమలు ఇచ్చారు. అవి పనికిరాని స్థలాలండి, అవి పోరంబోకు స్థలాలు లాంటివి ఆక్రమించేసి ఇచ్చారు. దానికి ఒక పట్టా ఇచ్చారు కానీ దానికి జియో ట్యాగింగ్ లేదు, ఏమీ లేదు. ఒక సామాన్యుడికి పట్టాలు ఈ మధ్యకాలంలో ఏదో ఎలక్షన్ వస్తుంది, మూమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అయ్యి అంటున్నారు. ఇంతకుముందు జగన్ గారు ఏం చెప్పారండి, స్టార్టింగ్లోనే ఫ్రీగా కట్టిస్తానన్నారు. మళ్ళీ ఏమన్నారు, మీకు ఏ విధంగా కావాలో ఎంచుకోమన్నారు. అవన్నీ తీసేసి మీరు కట్టుకోండి, మా వల్ల కాదన్నారు. అలా కట్టుకునే వాళ్ళు అద్దెల్లో ఉండేవాళ్ళు భయపడి కట్టేసుకున్నారు. అలా సామాన్యులు కట్టుకోలేరు. 1,80,000 ఇస్తే ఇల్లు అవ్వదు కదా, 1,80,000కి ఇల్లు అవ్వదు కదా. ఇప్పుడు ఏంటంటే అండి, పార్టీ కాదండి, ఫీలింగ్ కాదు, నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నానండి. అభివృద్ధి అనేది శూన్యమండి. ఇన్ని చెప్తున్నారు కదా. కాకినాడ రూరల్ సంబంధించి జనసేన టీడీపీ కూడా నేపథ్యంలో ఎవరైతే పంతో నానాజీ గారో వారు ఎంత మెజార్టీ నెగ్గే అవకాశం ఉంది? పంతో నానాజీ గారు మినిమం ఒక 10,000, 20,000 ఓట్ల మెజార్టీతో హోరాహోరీగా నెగ్గే అవకాశం ఉందండి. ఇక్కడ పక్కా కాకినాడ రూరల్ సీట్ అయితే మాత్రం జనసేనకు పక్కా. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కురసాల కన్నబాబు గారు గత 15 సంవత్సరాల నుంచి ప్రజల్లో అనునిత్యం తిరుగుతూ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి కురసాల కన్నబాబు గారు. కన్నబాబు గారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ప్రజలందరితోటి చాలా చేరువుగా ఉంటారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం చూసుకుంటూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కన్నబాబు గారు. పంతో నానాజీ గారు అన్నారు. నానాజీ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. పంతో నానాజీ గారు జనాలకు కొత్తగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో జనాల్లో ఎవరికి ఏ విధమైన ప్రత్యక్ష ఎలక్షన్లో ఎప్పుడు కూడా పాల్గొనలేదు. కన్నబాబు గారి విషయం వచ్చేటప్పటికి ప్రజలకు అన్నించి అందుబాటులో ఉన్న వ్యక్తి. ముఖ్యంగా కన్నబాబు గారు రేపు పొద్దున్న వచ్చే 2024లో వచ్చే ఎన్నికల్లో కన్నబాబు గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున నుంచి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి కారణం మా వైఎస్ఆర్ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి సంక్షేమం ఈరోజు కన్నబాబు గారిని గెలిపించబోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ప్రజలకి అనునిత్యం ఎలక్షన్స్ వచ్చాయంటే మాయ మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కూడా ఏమీ కూడా అమలు చేయకుండా ఎన్నికల కోసమే వచ్చే నాయకులను చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేసిన హామీలు అన్నిటికంటే ఎక్కువగా ఈవేళ ప్రజలకు సంక్షేమాన్ని అందించిన వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలే ఈవేళ రేపు కన్నబాబు గారిని నెగ్గించబోతున్నాయి. ప్రజలకి కుల మత వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఒక అర్హత ప్రామాణికంగా ప్రతి పథకాన్ని ఇచ్చిన వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ. ఉదాహరణకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గతంలో ఏ నాయకుడు ఎక్కడ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వలేదు. ఎంతోమంది సొంత ఇంటి కళ నెరవేరదేమో చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఆశ చూసిన ఇవాళ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేర్చారు. ఇవాళ ఒక ఎగ్జాంపుల్, ప్రజలకి ప్రతి సంక్షేమం కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి ఎక్కడ మధ్యవర్తులు కాకుండా, లంచాలకు తావు ఇవ్వకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఒక అర్హత ప్రామాణికంగా నేరుగా ప్రజల ఖాతాల్లో సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలు ఈవేళ నేరుగా ప్రజలకి, పేద ప్రజలకి నేరుగా అందించిన వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఈవేళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు వచ్చే 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందుకని మా కన్నబాబు గారు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఈవేళ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కాకినాడ రూరల్ నుంచి నెగ్గబోతున్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే మీరు కాకినాడ రూరల్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం, వారు చేసిన అభివృద్ధి కన్నబాబు గారు గెలిపిస్తామని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ బరులు నిలబడుతున్నారు, దాని ప్రభావం సంబంధించి కాకినాడ రూరల్లో పంతం నానాజీకి గెలుపుకు పొందే అవకాశం ఉంటుందా? నో, దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో గాజువాకలో నిలబడ్డారు. గాజువాక పక్కన ఉన్నట్టు కాన్స్టిట్యున్సీలు అన్నిటైనా ఇబ్బంది పడ్డాయా? గాజువాకలో అత్యధిక కాపులు ఉన్నారని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారే, మరి ఆ రోజు ఎందుకు నెగ్గలేదు పవన్ కళ్యాణ్ గారు? పక్కన కాన్స్టిట్యున్సీలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారని చెప్పి పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు అయినా ఓడిపోయారా? ఎట్టి పరిస్థితుల్లోని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అవనవండి, ఎవరు అవనవండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాల ముందు ఎవరు కూడా బలాదూరి ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడికి మేలు జరిగింది. కరోనా సమయంలో కూడా సుమారుగా 2 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థికంగా కుంగిపోయినా సరే పేద ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పేసి కరోనా టైంలో కూడా ఆదుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ప్రభుత్వాలు చూసాం, సుమారుగా నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏ ముఖ్యమంత్రిని చూడలేదు, చాలా ముఖ్యమంత్రులు చూసాం. గతంలో బడ్జెట్ ఉండేది, అదే బడ్జెట్, కానీ పేదలకి మేలు చేయాలి, పేదలకి ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళని మానవ వనరులు అభివృద్ధి చేయాలి, తద్వారా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ప్రజల సంక్షేమం చూడాలని చూసిన ఏకైక వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు బడ్జెట్ ఉండేది, ఇప్పుడు బడ్జెట్ ఉంది. అప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అమలు చేయలేదు? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఇంకొక శ్రీలంక చేస్తున్నారు, ఉచిత పథకాలు ఎవరి వల్ల సోమరిపోతులు చేస్తున్నారన్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను అంతకంటే మంచి పథకాలు చేస్తానని ఇవాళ చెప్తున్నారంటే ప్రజలంతా అమాయకులు ఎవరు లేరండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు. గతంలో తను ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడారు. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ఆదరణకి తట్టుకోలేకంటే, ప్రజల్లో ఉన్నటువంటి తట్టుకోలేక ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ ఏకమవుతున్నారు. ఇదే జనసేన వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడిని అవినీతి పార్టీ, లోకేష్ గారిని చాలా అవినీతిపరుడు, వార్డు నెంబర్గా ఎన్ని కానోని కూడా మంత్రి చేసేసి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచేసుకుంటున్నారు టీడీపీ అని చెప్పేసి ఈవేళ అది ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడలేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఒక తీవ్రవాది, ఇంట్లో వాళ్ళ భార్యనే చూసుకోలేకపోయిన వ్యక్తి ఈవేళ దేశాన్ని ఏమి వెళ్తాడని చెప్పి మాట్లాడాను ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. అదే అమిత్ షా గారు ఇవాళ రాష్ట్రానికి అప్పుడు వస్తారు చెప్పులు వేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మోడీ గారి గురించి గొప్పగా పొగుడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు వీళ్ళందరూ కూడా తోడు దొంగలందరూ ఏకమయ్యారు. అందుకని ఎంతమంది ఏకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి పక్షాన ప్రజలు ఉన్నారు. ఈవేళ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా చూస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక అగ్రస్థానం నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ పేదవాడు అభివృద్ధిలోకి రావాలి, మళ్ళీ పేదవాళ్ళకి మంచి ఉన్నత స్థాయి విద్యను అందించాలి, ఉన్నత స్థాయి వైద్యం అందించాలి, రైతులకు సంక్షేమం అందించాలి. ఇటువంటి పాలన మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది వచ్చినా సరే ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు నెగ్గబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రపంచంలో రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రూరల్ సంబంధించి ఎవరు గెలుపొందుతారు మీకున్న అనుభవం ప్రకారంగా? చూడండి, సాధారణంగా పనిచేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు. ఎదరటి వాళ్ళందరూ వచ్చి ఓటు అడిగే ముందు మేము ఇది చేసాము, మాకు ఓటు వేయండి అనడానికి అవకాశం లేదు వాళ్ళకి. ఇక్కడ చూస్తే కన్నబాబు గారు నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేశారు. అన్ని రకాల కులాలకి మతాలకి అతీతంగా చేశారు. ఎస్పెషల్లీ మా మైనారిటీస్ కూడా
ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారు. ఉన్నతమైన నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి అన్నీ చేసి మమ్మల్ని ఒక గుర్తింపు పదంలో నడిపించారు. అలాంటి చేసిన వ్యక్తికి ఖచ్చితంగా రుణం తీర్చుకోవడం, ఓటు ద్వారా రుణం తీర్చుకుంటాం. ఎస్పెషల్లీ ఆయన ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో నెగ్గుతారనడంలో సందేహం లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను, నేను అనుకుంటున్నాను. సార్ చూస్తున్నప్పుడు కాకినాడ రూరల్ సంబంధించి కాపు సామాజిక ఉంటుంది, సెట్టబది సామాజిక ఉంటుంది. అయితే గతంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ కూడా నగ్గున్నారు. 2014 ఇండిపెండెంట్ చేశారు, 19 వైసీపీ నగ్గారు. అయితే ఇప్పుడు 24 ఎన్నికలకు సంబంధించి కాపులో ఓ పక్క సెట్టబది సామాజికం అంటే ఈ ప్రభావంతో జనసేనకి ఏమైనా నగ్గే అవకాశం ఉందా? లేదండి. ఇక్కడ కులాలు మతాలు అనే కంట అభివృద్ధి చేసిన పని, సంక్షేమం దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సార్. ప్రజలందరూ అవివేకులు కారు. అందరూ పని చేసిన వాడిని, సంక్షేమం అభివృద్ధి చేసిన వాడిని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆ విధంగా సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఖచ్చితంగా కన్నబాబు గారే నెగ్గే అవకాశం ఉంది. అంత ప్రభావం ఉండదండి, ప్రజారాజ్యం ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చూస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 70,000 మంది ఉన్న సెట్టుబల్జీలు, అలాగే కాపు సామాజిక వర్గం కలిసి పనిచేస్తున్న సందర్భం. ఈ నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు విశేషంగా అభివృద్ధి చేసిన పిల్లి అనంతలక్ష్మి దంపతులు ముందుకొచ్చి వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గతంలో విడివిడిగా పోటీ చేసినప్పుడు 8,000 ఓట్ల తేడాతోటి అనంతలక్ష్మి గారు ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క జగన్ గారి యొక్క నిరంకుశ ప్రభుత్వ పరిపాలనకి వ్యతిరేకంగా ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి జరగకపోగా అరాచకం పరిణమిల్లిన సందర్భంలో అనంతలక్ష్మి గారు బలపరిచినటువంటి పంతం నానాజీ గారు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీతో నెగ్గే అవకాశాలు ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాం, ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడుతున్నారు. మరో పక్క ఏవైతే సెట్టబల్జీ, కాపు సామాజిక వర్గం సంబంధించి కాకినాడ రూరల్లో ఉంటారు. అంటే ఇవన్నీ చూస్తే భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 50,000 పైన పంతం నానాజీ గారికి మెజార్టీ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. వేవ్ అయితే చాలా క్లియర్గా ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గాల పరంగానే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాకినాడ కలెక్టరేట్ ఆనుకొని ఉండడం వల్ల ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువగా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ నియోజకవర్గంలో పంతం నానాజీ గారు ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజార్టీతోటి వారు నెగ్గుతారని మేము ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తాం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాకినాడ రూరల్ సంబంధించి ఏవైతే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కానీ, లేకపోతే పైన అధికార పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి బట్టే వచ్చే ఎన్నికల్లో మేము నెగ్గుతామని చెప్పి వారి ధీమా వ్యక్తం చేస్తారు. దాని రకంగా చూడవచ్చు. ఏం అభివృద్ధి చేశారు? మా ఊర్లో చూసుకుంటే సుమారు 650 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రతి పట్టాకి కూడా 50,000 రూపాయలు వసూలు చేసిన ఘనత ఇవాళ అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఉంది. ఈ ఊర్లో కోరమండల ఫెర్టిలైజర్స్ నుంచి వచ్చిన నిధులతో తప్ప, పంచాయతీ నిధులతో కానీ, ఎమ్మెల్యే గారి నిధులతో కానీ ఒక్క రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ ఏమీ వేయలేకపోయారు. ఇంకా వాళ్ళు అభివృద్ధి చేశారంటే అభివృద్ధి అయితే ఏమాత్రం చేయలేదు. సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందలేదు. అనునాయులకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందిన దాఖలా లేవు. 11 గంటల వరకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండలేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. గతంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరం ఎమ్మెల్యేగా ఉండి వారి సేవలను పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగించిన పరిస్థితి ఉంటే ఈరోజు 11 వరకు కూడా పాక్ కింద పడి ఆడవలసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందనేది మా అభిప్రాయం. ఇక్కడ కాకినాడ రూరల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మీరు ఓటర్గా ఏమనుకుంటున్నారు? కాకినాడ రూరల్లో మన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారు అఖండ మెజార్టీ గారితో వస్తారని మేము అనుకుంటున్నాం. మాదే కాదు, ప్రతి ఓటర్ కూడా, ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో కూడా అందరూ ఇదే వస్తుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. వస్తుంది ఖచ్చితంగా. పైన కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. పార్టీ నెగ్గిపోతుందంటే రాబోయే కాలంలో టీడీపీ, జనసేన కూటమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ విజయం పంతం నానాజీ గారు సాధిస్తారని అనుకున్నాం. ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు పిల్లంతరాజు గారు, సత్యనారాయణ మూర్తి కూటమిలో కంపల్సరీ నెగ్గుతారని మేము అనుకుంటున్నామండి. ఎందుకనంటే ఇక్కడ బీసీలు ఉన్న సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ సమస్యలన్నీ కూడా చాలా తీరవలసిన కొన్ని సమస్యలు ఉన్నాయండి. దానివల్ల ఇది కంపల్సరీ
పంత నానాజీ గారు విజయం సాధిస్తారు. గతంలో జరిగిన ఎన్నికలు ఒక ఛాన్స్ తోటి జగన్ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా సర్వనాశనం చేశాడు. ఈసారి ఆయనకి అవకాశం ఇవ్వాలని అనుకోవట్లేదు. మా కాకినాడ రూరల్లో మా పిల్ల అనంతలక్ష్మి గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. తెలుగుదేశం రావాలని ఇక్కడ నానాజీ గారు, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఇది వైసీపీ అంతం, తెలుగుదేశం పంతం కింద తీసుకున్నాం. మెజార్టీ చాలా గట్టిగా వస్తుందండి. గతంలో కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గాలికి కూడా తుఫాన్లో కొట్టినట్టు కొట్టుకుపోద్దండి, అందులో డౌట్ ఏమీ లేదు. అది మీరు రాసుకోవచ్చు. అది మా వలసపాకం నుంచి అయితే మేము చేస్తామండి ఖచ్చితంగానే. రాధపూడి రామకృష్ణ గారు, మా పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కష్టపడి ఇదివరకు కసితో పని చేసాం, కష్టపడ్డాం. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఉపయోగించి పని చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మా రూరల్లోని మా కురసాల కన్నబాబు గారు ఈ రూరల్లో ఎందుకంటే మంచి నాయకుడిగా, ప్రజలను పట్టించుకునే నాయకుడిగా మా కన్నబాబు గారు ఉన్నారండి. ఎందుకంటే కరోనాలోనే కాదు, గడప గడప తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రతి సమస్యని ఆయన దృష్టికి వెళ్ళిందండి. ఆయన వచ్చి చూశారు. చూసి ప్రతి సమస్యని రోడ్లే కాదు, డ్రైనేజీలే కాదు, ప్రతి అభివృద్ధి పనులు దగ్గరుండి చేయించిన ఎవరంటే మా కన్నబాబు గారండి. మళ్ళీ మళ్ళీ కూడా మా కన్నబాబు గారే మా రూరల్లో వస్తారండి. కాకినాడ రూరల్ మండలంలోని ముఖ్యంగా ఈ సర్పవరం గ్రామం ఏరియాలో జనసేనకి పట్టు ఎక్కువ ఉంది. పంతం నానాజీ గారిని ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గ్రామంలో, అంటే ఒక కాపులే కాదు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇక్కడ రోజు రోజుకి జాయినింగ్లు చూస్తుంటే సర్పవరం అంతా ఒక వన్ సైడ్ లాగా ఉన్నది. ఇక్కడ ఒక సర్పవరమే కాదు, కాకినాడ రూరల్ మండల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి గ్రామంలో కూడా రోజు రోజుకి కూడా ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఇక్కడ అలాగే పంతం నానాజీ గారిని ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. సార్ చూస్తున్నాం మనం ఇప్పుడు కాకినాడ రూరల్ సంబంధించి జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో పంతం నానాజీ, అలాగే పక్క నియోజకవర్గం సంబంధించి పిఠాపురం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు. మరోపక్క వైసీపీలోకి మొదట పద్మనాభం జాయిన్ అయ్యారు. అంటే కాపులు సామాజికవర్గం సంబంధించి ఒక పక్క మొదట జాయిన్ అయ్యారు కాబట్టి మాకు ఖచ్చితంగా కాపులు ఓటేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని రకం చూడొచ్చు. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ముద్రగడ పద్మనాభం గారికి ఒక పట్టు ఉండడం అన్నది వాస్తవం. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఉప్మా పెసరట్టు అన్న ఒక టాక్ వచ్చిన తర్వాత ఆయన ఉప్మా వేరు పెసరట్టు వేరు అన్నట్టుగా ఎడగొట్టేశారు. అంటే ఈయన ఉప్మాకే పాలైపోయాడు, పెసరట్టును పక్కన పెట్టేసేసి ఒక ఉప్మాని తీసుకొని, అదే ఉప్మా కూడా రెడ్డిగా అది ఇప్పుడు దాకా తెలుసు. ఆయనే చెప్పాడు ఒక సందర్భంలో రేఖ రాసి, ఈ నా యొక్క కాపు ఉద్యమానికి మూల కారణం ఎవరంటే మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ నాన్నగారి గురించి కూడా ఎప్పటి నుంచి కూడా మాకు తెలుసు అన్నారు. అది నాన్నగారి చరిత్ర మాకు తెలుసు. అప్పట్లో ఆరాటం రెడ్డి గారు అనేసి వాళ్ళ నాన్నగారు మా చిన్నతనంలో ఫైనల్స్ ఇచ్చేవారు. ఎవరైనా డబ్బు కట్టకపోతే దేబీసీదేవి హాల్లో తీసుకెళ్ళి తమ్మని కొట్టేసేవారు. రెడ్డి గారి చరిత్ర అయితే మాకు తెలుసు. ఆ పద్మనాభం గారు పొగిడితే మాత్రం మాకేమో అనుకోక అది ఉప్మా పెసరట్టు గారు చేసింది. ఇప్పుడు నిజంగా ఈ రోజున ఆయన ఎందులోకి వెళ్ళకుండా అలా ఉండిపోతే ఒకవేళ ఆయన మద్దతుదారులు కొంతమంది వేసేవారేమో వైఎస్ఆర్కి. కానీ ఆయన ఎప్పుడైతే కొండమా మార్చుకొని రకరకాల లేఖలు రాసుకొని మొదటి రోజున నేను బాధితాయిలో వస్తున్నాను, మీ కప్పులన్నీ మీరే తెచ్చుకొని, మీ టీవీ మీరే తెచ్చుకొని అని ఒక లేఖ రాశారు. తర్వాత రోజు ఎవరో లేక ఆయన అనుసరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ బంధువు అయినటువంటి ఎవరు రాంబాబు అని గణేష్ రాంబాబు గారు అని ఉంటారు. ఆయన మొత్తం ముగ్గురు నలుగురు వెళ్ళి జాయిన్ అయ్యారు. అదంతా ఉత్తిది. పద్మనాభం గారు ఓటు కూడా ఆ రోజు వేయడానికి కూడా వెళ్ళరు. అది జాయిన్ అయిన 5గురిలో ఒక్క ఓటు కూడా పడదు. దయచేసి పద్మనాభం గారు మాట్లాడనద్దు. 100% ఇవాళ లక్ష ఓట్ల మెజార్టీతోనే అని పిఠాపురం అంటున్నారు. లక్షకు పై మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పట్టు కాకినాడ రూరల్ మండలం కాకుండా పక్కనున్న కాకినాడ ఈ 3 సీట్లు కూడా భారీ స్థాయిలో నెగ్గుతాయి. ఇప్పుడు దాకా పిఠాపురం కూడా తుని కూడా ఒకవేళ రాజా గారు మంచి పని చేశారో, రాజా గారు ఏదో అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అడిగట్టారో పక్కన ఉన్నటువంటి తుని కూడా ఈ 4 కూడా గిన్సీ చేస్తున్నాయి. నెగ్గడానికి అనేది ఇప్పుడు ప్రభుత్వ విధానంలో బాగోలేదు కాబట్టి జనం కొంచెం ఏది గ్యారంటీ లేదు. కాకినాడ పంతం నానాజీ గారు గ్యారంటీ ఇక్కడ. ఎందుకు అంటే ఈయన 5 సంవత్సరాలు కట్టబడి ఉన్నాడు. దానికోసం సానుభూతికో దీనికో మొత్తం మీద ఆయనకు చేయాలని నిర్ణయించుకున్న జనం.
అంటే ఆయన ఎంత అభివృద్ధి చెందుతా అభివృద్ధి చెందినా చెందకపోయినా ఒక అవమానంతో వేసేయాలని జనం అనుకున్నారు అంతే, ఇంకంతకన్నా చేసేది లేదు. గతంలో ఫ్యాన్ గల్లా ఎగురుతుంటారా? ఫ్యాన్ ఇప్పుడు గాలి వేస్తుందో మొత్తం పడిపోతుంది, అది ఎవరికి తెలియదండి. పద్మనాభ గారి గురించి పద్మనాభ గారు వైసీపీ గురించి ఏం మాట్లాడుతున్నాడు కదా, పద్మనాభ గారికి ఏం సుఖం లేదండి. పద్మనాభానికి ఇచ్చా మీరు ఎత్తిన ఎగుతారు అక్కడ, ఆ ప్రభావం ఉండదా? ఏం ఉండదండి. పద్మనాభ ప్రభావం జిల్లా ఎక్కడ ఉండదండి. ఒకప్పుడు పద్మనాభం, ఇప్పుడు పద్మనాభం ఏం చేయలేదు సార్. ఓకే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలకు సంబంధించి కరప మండలం, కాకినాడ రూరల్ మండలం, ఈ 2 మండలాల్లో 43 పంచాయతీలు ఏవైతే 8 డివిజన్లకు సంబంధించి స్థానిక ప్రజానికం ఏవైతే ఐన్యూస్ వివరణ కోరగా ఓ పక్క ఏవైతే వైసీపీకి సంబంధించి వారు ఇచ్చిన సంక్షేమం, వారు చేసిన అభివృద్ధి చూసి మేము ఓట్లేస్తామని చెప్పి ఓ పక్క చెప్తుంటే, మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి అవకాశం ఇచ్చి వారిని గెలుపొందిస్తే మరో 5 సంవత్సరాలు వారేం చేస్తారో చూద్దామని చెప్పి మరోపక్క చెప్తున్నారు. ఏదైనప్పటికీ కాకినాడ రూరల్ ప్రజానికం వైసీపీ పట్టం కడతారా లేక జనసేన పట్టం కడతారా వేచి చూడాల్సిన అంశం. ఇదే కూడా తాజా సమాచారం.